స్కాన్లో మాత్రం ఒక్కటైతే చెప్పారు, లైక్ కరెక్ట్ ఎగ్జాక్ట్గా 24 వీక్స్ కరెక్ట్గా ఉంది. సో నాకు 3 ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను టిఫాలో. నేను చాలాసేపు చూశారు, హాఫ్ అన్ అవర్ 1 అవర్ పైన అయింది. తర్వాత బేబీకి ఆపరేట్ అయ్యాయి, అబ్డామిన్, హార్ట్ వెజల్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి. బట్ హార్ట్లో 4th ఛాంబర్ 3 ఏమేమి ప్రాబ్లం ఉంది బేబీకి అంత కరెక్ట్గా ఉందా? 4 ఛాంబర్స్ ఉంటాయి కదా హార్ట్లో. ఎగ్జాక్ట్గా టిఫాలో ఇదంతా క్లియర్గా మనం చూడలేము అన్నదైతే మెన్షన్ చేశారు నోట్లో. ఇంకా మామూలుగా మనకి హార్ట్లో హోల్ ఇలా అంటారు కదా, అదే మన కూడా ఈ నాసల్ బోన్ లెంత్ అనేది బేబీ కోఆపరేట్ చేయలేదు, కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అని అన్నారు. అంటే మనకు నోస్ లెంత్ అయినా కూడా పర్టికులర్ ఇదే ప్రాబ్లం అని ఏం చెప్పలేదు, ఎందుకంటే అంత బాగానే ఉంది, బేబీ కోఆపరేట్ చేయలేదు స్కాన్కి. సో మ్యాక్స్ కొంత హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నా టిఫా స్కాన్ రిపోర్ట్ డీటెయిల్స్ షేర్ చేయబోతున్నాను. నాకు టిఫా స్కాన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 2 to 3 hours టైం పట్టింది. స్కాన్ ఎందుకు ఇంత టైం పట్టింది అండ్ స్కాన్లో కొంచెం ఒక కాంప్లికేషన్ అయితే మేము బయట పడింది, ఆ కాంప్లికేషన్ని తర్వాత ఎట్లా రెక్టిఫై అయింది అన్నది ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను. మెయిన్గా వచ్చేసి టిఫా స్కాన్లో వచ్చేసి 5th monthలో చేస్తారు, 20 నుంచి 24 వీక్స్ మధ్యలో ఎప్పుడైనా చేయించుకోవచ్చు. బట్ ఈ స్కాన్ వచ్చేసి మెయిన్గా అన్ని బాడీ పార్ట్స్ చూస్తారు, లైక్ హ్యాండ్స్, లెగ్స్ సరిగా ఉన్నాయా లేవా, హార్ట్ బీట్ మంచిగా ఉందా లేదా, అండ్ ప్రతి ఇన్డెప్త్గా నోస్ కానీ లిప్స్, ఐస్ అన్ని ఫార్మేషన్ అయ్యాయా లేదా, ఏదైనా కాంప్లికేషన్ ఉందా, ప్రతి ఎవ్రీథింగ్ అనేది అయితే రెక్టిఫై అవుతుంది. హార్ట్లో వెంట్రుకల్స్ ఎలా ఉన్నాయి కూడా రెక్టిఫై అవుతుంది దీంట్లో. సో మాకు స్కాన్ వచ్చేసి టిఫా స్కాన్ అయితే అయింది. టిఫా స్కాన్ వచ్చేసి 5th month స్టార్టింగ్లో అయితే చేయించుకోమన్నారు. కొంచెం నార్మల్గానే వెళ్ళాం, లైక్ వాటర్ తాగడం మంచిగానే అంతా బాగానే ఉంది, బేబీ కోఆపరేట్ చేయలేదు స్కాన్కి. సో మ్యాక్స్ కొంతమందికి అయితే 1-2 days కూడా పడుతుంది, బట్ నాకైతే అంత టైం ఏం పట్టలేదు, కానీ కొంచెం సేపు అయితే కొంచెం ఎక్కువ టైం అయితే పట్టింది. అది వాళ్ళు కోఆపరేట్ చేయాలన్న రూల్ అయితే లేదు, సో వాళ్ళ ఇష్టం కాబట్టి నాకు ఫస్ట్ స్కాన్కి వెళ్ళమన్నారు, అటు ఇటు కొన్ని వాటర్ తాగమన్నారు, తాగాను. అదే స్కాన్ సెంటర్కి వెళ్ళాను, వాళ్ళు అది లిక్విడ్ పెట్టి చూస్తారు కదా, చూసినప్పుడు చాలా టైమ్స్ చూశారు, అంటే చాలాసేపు చూశారు, హాఫ్ అన్ అవర్ 1 hour పైన అయింది. తర్వాత బేబీ కోఆపరేట్ చేయట్లేదు, ఒకసారి మళ్ళీ వాక్ చేసి రమ్మని చెప్పారు. వాక్ చేసి రమ్మనగానే నేను వాక్ చేయడానికి కాసేపు వాక్ చేసి అంటే బేబీ పొజిషన్ చేంజ్ అవ్వడం కోసం వాక్ చేయమంటారు, అంతేగాని ఏం ప్రాబ్లం అని కాదు. సో నన్ను మళ్ళీ ఇంకా లోపలికి రమ్మంటే మళ్ళీ వెళ్ళాక ఇట్లా బేబీది కొంచెం అబ్నార్మల్గా అనిపిస్తుంది అంటే ఏంటి అని అడిగాం మేము. అంటే ఆయన కూడా పర్టికులర్ ఇదే ప్రాబ్లం అని ఏం చెప్పలేదు, ఎందుకంటే గైనిక్ వాళ్ళు చూశాక చెప్తారు కాబట్టి వాళ్ళు కూడా ఏమీ అంత తొందరగా ఏది చెప్పరు. సో ఏమైంది, నాకు ఎలా చెప్పారంటే హార్ట్లో కొంచెం ఒక స్పాట్ లైట్ లాగా కనిపిస్తుంది అని చెప్పారు. స్పాట్ లైట్ అంటే నేనేమనుకున్నా అంటే లైట్ ఏంటి, లైక్ మామూలుగా మనకి హార్ట్లో హోల్ ఇలా అంటారు కదా, అదేమన్నానా అని నాకు టెన్షన్ అయింది. తర్వాత ఎంబటే ఆ రిపోర్ట్స్ తీసుకెళ్ళి మ్యామ్కి అయితే చూపించాం. మ్యామ్కి చూపిస్తే అసలు ప్రాబ్లం ఏం లేదు అని అన్నారు. అక్కడనేమో ఇట్లా కొంచెం స్పాట్ లైట్ లాగా కనిపిస్తుంది హార్ట్లో అని అన్నారు. సో మేమేం చేసామంటే మ్యామ్ని అడిగాం, ఏంటి మ్యామ్ ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎందుకు అలా అన్నారు, అక్కడ అలా అన్నారు అంటే నో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకోటి ఏంటంటే నోస్ కూడా ఈ నాసల్ బోన్ లెంత్ అనేది బేబీ కోఆపరేట్ చేయలేదు, కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అని అన్నారు. అంటే మనకు నోస్ లెంత్ ఉంటుంది కదా, బేబీస్కి ఎంత లెంత్ ఉండాలో అంత లేదు అనేసి చెప్పారు. మేమనుకున్నాము అదేంటి ఏమైనా ప్రాబ్లం ఉందా అని, అది అంటే మ్యామ్ అన్నారు మనం డబుల్ మార్కర్ కూడా చేయించుకున్నాము, డబుల్ మార్కర్లో అయితే ఎలాంటి ఇష్యూ లేదు నీకు,
ఈవెన్ థైరాయిడ్ ఇష్యూ కానీ ఏవి లేవు. మనం ప్రతిదీ టెస్ట్ చేసినాము, షుగర్, బీపీ అన్నీ కూడా బాగానే ఉన్నాయి కదా, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారు. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మెడిసిన్స్ కూడా నాకు ఏవి ఇయ్యలేదు. రెగ్యులర్గా నేను ఏవైతే ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం ఏవైతే వాడుతున్నా అవే వాడమన్నారు. ఎలాంటి చేంజెస్ అయితే చేయలేదు. చేంజెస్ ఏం చేయలేదు. ఇంక మాకేం చెప్పారంటే స్కాన్లో మాత్రం ఒక్కటైతే చెప్పారు, లైక్ కరెక్ట్ ఎగ్జాక్ట్గా 24 వీక్స్ వచ్చినప్పుడు స్కాన్ చేయించుకోమని చెప్పారు. అదేం స్కాన్ అంటే ఫెటల్ ఎకో 3D స్కాన్ చేయించుకోమన్నారు. ఒకరోజు అటు ఒకరోజు ఇటు మాత్రం అవ్వద్దు అని చెప్పారు. అది కూడా రిపోర్ట్లో మెన్షన్ చేశారనమాట. మాకేమనిపించింది, ఇంకా ఈ 1 మంత్ ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా మేము డిసైడ్ అయి ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి స్కాన్ పడ్డాం. అసలు ఈ రిపోర్ట్స్ ఏంటంటే ఫెటల్ ఎకో అనేది ఇప్పుడు ప్రజెంట్ చాలామందికి అయితే రాస్తున్నారు, కానీ నీడెడ్ అయితేనే చేయించుకోమంటారు డాక్టర్స్ అయితే. ఎవరు కూడా అంత ఈజీగా చేయించుకునే అంత ఏముండదు. ఫెటల్ ఎకో అంటే ఏంటంటే మొత్తం హార్ట్కి సంబంధించింది. హార్ట్లో ఏమేమి ప్రాబ్లం ఉంది బేబీకి, అంత కరెక్ట్గా ఉందా, 4 ఛాంబర్స్ ఉంటాయి కదా హార్ట్లో, ఆ 4 ఛాంబర్స్ క్లియర్గా ఉన్నాయా, ఏమైనా ఇష్యూ ఉందా అన్నది మొత్తం ఇన్ డెప్త్గా తెలుస్తుంది. ఓన్లీ హార్ట్ ఒక్కటే చూస్తారు. సో నా టిఫా రిపోర్ట్స్ అయితే చెప్తాను. సింగిల్ లైఫ్ ఫీటస్ నార్మల్గా ఇంతకుముందు కూడా నాకు ఎన్టీలో సింగిల్ అని వచ్చి సింగిల్ లైఫ్ సెఫాలిక్ ప్రజెంటేషన్లో ఉంది. అమ్నియోటిక్ ఫ్లూయిడ్, సర్విక్స్ లెంత్ ప్రతిదీ మెన్షన్ చేశారు. అండ్ ఈడీడీ బేబీ హార్ట్ బీట్ వచ్చేసి 152 ఉంది. ఇంకా గ్రామ్స్ వచ్చేసి 288 గ్రామ్స్ అయితే ఉండే. అంటే ఇవన్నీ అప్రాక్సిమేట్, ఎగ్జాక్ట్గా అయితే వాళ్ళు ఏం చెప్పరు కదా. హెడ్, నెక్, స్పైన్, ఫేస్ అన్నీ రికగ్నిషన్ అయితే అయ్యాయి. అబ్డామిన్, హార్ట్ వెజల్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి. బట్ హార్ట్లో 4th ఛాంబర్, 3 వెజల్స్ అండ్ 3 వెజల్ ట్రాకియా వ్యూస్ నార్మల్ ఉన్నాయి. బట్ వచ్చేసి 4th ఛాంబర్లో వచ్చేసి సీన్ ఎకోజెనిక్ ఫోకస్ ఇన్ లెఫ్ట్ వెంట్రికల్ ఆఫ్ హార్ట్, అది కూడా 1.6 mm అనేది ఉంది. నోట్ ఫెటల్ హార్ట్ అనామలీస్ కెనాట్ బి ఎంటైర్లీ ఎవాల్యుయేటెడ్ ఆన్ రొటీన్ టిఫా స్కాన్ అని రాశారు. ఏంటంటే అది ఎగ్జాక్ట్గా టిఫాలో ఇదంతా క్లియర్గా మనం చూడలేము అన్నదైతే మెన్షన్ చేశారు నోట్లో. ఇంకా అబ్డామిన్ మిగతా అన్నీ బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి సాఫ్ట్ మార్కర్ స్క్రీనింగ్ అనేసి వాళ్ళు మెన్షన్ చేశారు. దాంట్లో అంట యాబ్సెంట్ ఉన్న వాటికన్నీ ఏం ప్రాబ్లం లేనట్టు. బట్ నాకు వచ్చేసి ఒకటి మాత్రం ప్రజెంట్ ఉంది. అది ప్రజెంట్ ఏంటంటే ఎకోజెనిక్ ఇంట్రా కార్డియక్ ఫోకస్ మాత్రం ప్రజెంట్ ఉంది అనేది అయితే వచ్చింది. దాంట్లో ఇంప్రెషన్ ఇస్తారు కదా, అంటే నోట్ ఏమన్నా మళ్ళీ ఏం చెక్ చేయించుకోవాలి మీరు అన్నది ఏం చెప్పారంటే ఎకోజెనిక్ ఫోకస్ ఇన్ లెఫ్ట్ వెంట్రికల్ ఆఫ్ హార్ట్ 1.6 mm, మైనర్ మార్కర్, అది అంత మేజర్ థింగ్ కాదు అన్నట్టుగా మైనర్ అని అయితే మెన్షన్ చేశారు. నాసల్ బోన్ లెంత్ ఇక్కడ వచ్చేసి 4.7 mm మాత్రమే ఉంది. ఇక్కడ స్మాల్గా ఉంటుంది కదా నోస్, పిల్లలు అంటే బేబీ పుట్టినప్పుడు ఎంత ఉంటుంది, చిన్నగా ఉంటుంది కదా. 4.7 mm అయితే ఇచ్చారు, ఉంది అని చెప్పారు. ఇక్కడ అడ్వైజ్ మాత్రం హైలైట్ చేశారు. నేను పక్కన ఫోటో పెడతాను. ఫెటల్ 2D ఎక్కువ 24 వీక్స్ ఖచ్చితంగా అప్పుడు చేయించుకోవాలి అన్నట్టుగా. నాకు ఈ రిపోర్ట్స్ అన్నిట్లో హైలైట్ మొత్తము నోస్ అండ్ హార్ట్ ఎక్కువ సేవ్ చేశారు. ఇది ఒక 3 pages ఆఫ్ వచ్చింది. నేను ప్రతిదీ వీడియో పెడతాను. నోస్ అనేది ఎంత సేఫ్ చూసారంటే అంత సేఫ్ చూసారు. నోస్ ఎందుకంటే ఫేసే కదా బేబీస్ మామూలుగా ఇంపార్టెంట్. ఫేస్ మనం మామూలుగా చూసేదే ఫేస్ కదా, బాడీలో ఏ పార్ట్ చూసేదానికంటే. సో అది కొంచెం చెప్పారు. కానీ మెన్షన్ చేశారంటే నాకు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అప్పుడు తక్కువ ఉందని చెప్పారు. కానీ వాళ్ళైతే ఏం నాకు మ్యామ్ కానీ ఎవరు నాకు చెప్పలేదు, లైక్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ తక్కువ ఉన్నది అనేసి ఏం చెప్పలేదు. మళ్ళీ నాకు ఫెటల్ ఎక్కువ చేయించినప్పుడు కూడా మళ్ళీ చెక్ చేశారు ప్రతిదీ, దాంట్లో అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కరెక్ట్గా ఉంది. సో నాకు 3 ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను టిఫాలో నేను. ఆ 3 ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో
చెప్తాను. ఆ టిఫాలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు రెక్టిఫై అయ్యాయా లేదా, ఆ రెక్టిఫై అవ్వడానికి నేనేం చేశాను, ఏం డైట్ కానీ మ్యామ్ ఇచ్చిన మెడిసిన్ కానీ ఏవి యూజ్ చేశాను అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైనా టిఫాలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా, నాలాగే 2 డే ఎక్కువ రాసారా అన్నదైతే చెప్పండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం విన్నా ఈ ఫెటల్ మా బాబు టైంలో అయితే లేకుండే. సో ఇప్పుడు ఇలా వచ్చేసరికి కొంచెం టెన్స్డ్ ఉండే. సో నెక్స్ట్ వీడియోలో అసలు ఫెటల్ నాకు ఎలా జరిగింది, ఎంత టైం పట్టింది అండ్ అసలు రెక్టిఫై అయ్యాయా నా 3 ప్రాబ్లమ్స్ అన్నది నేను చెప్తాను. ఆ 3 ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బై బై.